రైట్ సాగర్ రెడ్డి గారు, 3 రాష్ట్రాల ఎలక్షన్స్ అయిన తర్వాత రేట్లు పెంచడాన్ని ఎలా సమర్థించుకుంటారు? పాపిరెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. రైట్. ధరల నియంత్రణ, ఈ యొక్క నిధుల యొక్క వాడకాలను ప్రజలు కూడా భాగస్వామ్యాలై బాధ్యతాయుతంగా మెదిలిన నాడు ఇట్లాంటి సిస్టమ్స్ అన్నిటికీ ఎంత ఇబ్బందులు వచ్చినా అరికట్టే అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటాయి. నేను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు పాపిరెడ్డి గారు అన్నట్టుగా నేను విమర్శించట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో నేను మిగతా పార్టీలో విమర్శాత్మకంగా తీసుకోకూడదు దయచేసి. ఈ మధ్య కాలం లోపల మన యొక్క దూరదృష్టి వల్ల రాబో ప్రమాదాలను పసిగట్టి పరిపాలించేటువంటి విధానాలను పుణికిపుచ్చుకొని పనిచేస్తున్న నరేంద్ర మోడీ లాంటి నాయకుల యొక్క ఇంకా మిగతా పార్టీల నాయకులు కూడా కొంతమంది సలహాలు ఇస్తున్నారు, సంప్రదిస్తున్నారు. అది అంతర్గతంగా జరుగుతున్నటువంటి విధానాలే. దూరదృష్టితో ప్రజలకు ఇబ్బంది జరగద్దు అనేటువంటి భావనతో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి. కాబట్టే ఈ రోజు ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ఎక్కువగా మనం నిలబడగలుగుతున్నాం, ఇలా తట్టుకొని నిలబడగలుగుతున్నాం. మనకన్నా మన పొరుగు రాష్ట్రాలంటే వాటికి ఇంకా అసలు వాటిని పెద్ద లెక్కలకు తీసుకోవద్దు. కానీ దూరం ఉన్నటువంటి దేశాలు కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ను అనుభవిస్తున్నాయి ఆ దేశాలలో ఉన్నటువంటి పరిస్థితుల బట్టి. రెండవ కారణం ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి నాయకుల మీద కూడా ఒకసారి మనం విశ్లేషణ చేయవలసిన అవసరం ఉండేది, ఆలోచించవలసిన బాధ్యత ఉంది. ఎందుకు అంటున్నాం అంటే వాళ్ళ విధానాలన్నీ కూడా డబ్బు ఎలా సంపాదించాలి అనేటువంటి కాన్సెప్ట్లో పోయి అది మంచా చెడా, దానివల్ల ప్రకృతికి పర్యావరణానికి లేకపోతే సమాజానికి కీడా మేళ అనేటువంటి ఆలోచన విధానాలు లేకుండా పరిపాలిస్తున్నటువంటి నాయకుల యొక్క సంఖ్య ప్రపంచం అంతవరకు అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక యుద్ధం వచ్చింది. యుద్ధం రావడానికి గల కారణం ఏంది? నీ భూభాగాన్ని ఆక్రమించుకున్నారా, లేకపోతే నీ మీద ఏమైనా దాడి చేసిరా, నీ సంస్కృతిని ఏమైనా సర్వనాశనం చేసిరా, ఏదో ఒకటి జరుగుతున్నాయి కదా. నా జోలికి వస్తే నేను ఇంకో జోలికి పోతా. కానీ అనవసరమైనటువంటి విషయాలలో వాళ్ళ యుద్ధ విమానాల వ్యాపారం కోసమో లేకపోతే ఈ యుద్ధం ద్వారానే వ్యాపారం చేయాలనేటువంటి ఒక దిక్కుమాల ఆలోచన విధానాలతోటి ఇవాళ ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం జరుగుతుంది. ఈ అల్లకల్లోలం అది తిరిగి అన్ని దేశాలకు కూడా సృష్టించే నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే మన దేశంలో మాత్రం ఒక పరిపూర్ణమైన పవిత్రమైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు సక్సెస్ అయ్యారు. దానికి ఈ దేశానికి మేమైతే గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. రెండవది, 3 రాష్ట్రాల ఎలక్షన్ల కోసమే ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ఈ మన డీజిల్ మీద కానీ పెట్రోల్ మీద కానీ ఆయిల్ మీద కానీ వ్యాపార దృక్పథంతో ఆలోచించలేదు. అది ఓట్ల దృష్టితో కూడా ఎప్పుడు ఆలోచించలేదు. కొన్ని రాష్ట్రాల్లో ఇంతకుముందు పాపిరెడ్డి గారు క్లియర్గా చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉండే రేట్లు, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయంటే జిఎస్టీ కింద ఈ ఆయిల్ కార్పొరేషన్ కూడా కంపెనీలను కూడా తీసుకోవాలని చెప్పి ఎప్పుడో చెప్పడం జరిగింది నరేంద్ర మోడీ గారు. కానీ దాన్ని పరిగణలోకి తీసుకోలేదు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. తద్వారా జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే ఆ రాష్ట్రాలలో కొంత రేట్లు ఎక్కువ చేసి వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి వాళ్ళ ఒక మార్గాన్ని వెంకలాడుకున్నట్టుగా కనబడుతున్నది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కొన్ని రాష్ట్రాలు మన ఓపెన్గానే వాళ్ళు జిఎస్టీ కిందకి రావాలని కూడా మన ఇక్కడ నుంచి పోయిన ఆర్థిక మంత్రి అప్పుడు మన ఈటల రాజేందర్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జిఎస్టీ దాని మీద చర్చ జరిగినప్పుడు ఈటల రాజేందర్ గారు కూడా అక్కడికి వెళ్ళారు. ఇక్కడ ఒక రకంగా మాట్లాడారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ రకంగా మాట్లాడారు. వాళ్ళ అప్పుడున్నటువంటి వెసులుబాటు పరిస్థితులు ఆ ప్రభుత్వాల విధానాలను బట్టి మాట్లాడడం జరిగింది.